కడుపు మంటతో చేసినటువంటి దానిని కడుపు మంటతో పండిన పంటకి గిట్టుబాటు ధర లేక ఇబ్బందులు పాలవుతున్న తరుణంలో ఏదైతే రైతులందరూ కూడా ముందుకు వచ్చి ఉద్యమం చేశారో దాన్ని ఏదో ఒక పార్టీకి అంటగట్టడం కరెక్ట్ కాదని చెప్పుకుంటున్నాను. మనం కనుక చూసినట్టయితే ఈ ప్రభుత్వం దగ్గర కూడా నివేదికలు ఉన్నాయి. ఈ ప్రభుత్వానికి కూడా అన్ని తెలుసు. మన తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక మిర్చి పండేది ఖమ్మం జిల్లాలో. ఖమ్మం జిల్లాలో అత్యధిక మిర్చి పండుద్ది. ఈ మిర్చికి రేట్ లేదని గత 2 నెలల నుంచి కూడా రైతులు ఆందోళనలో ఉన్నారు, రైతులు ఇబ్బందులలో ఉన్నారు. దీనికి పరిష్కారం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఇవాళ ఖమ్మం మార్కెట్ పరిస్థితి కనుక చూస్తే మార్కెట్లో నుంచి ఎటు చూసినా కూడా 3-4 కిలోమీటర్ల వరకే రోడ్ల మీద రైతు పండించినటువంటి పంటని రోడ్ల మీద వేసి అక్కడే కాపులా కాసుకునే పరిస్థితి వచ్చింది. పండిన పంటకి కొనేనాదులు లేరు, రేటు లేదు, రైతులు అప్పుల పాలైపోతున్నారు, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇటువంటి వాటికి పరిష్కారం చేయాల్సినటువంటి ప్రభుత్వం అనవసరంగా రైతు ఉద్యమాలని అణిచివేయాలని, రైతుల ఇబ్బందులు పట్టించుకోకుండా ఉండాలని చూస్తే మట్టుకి కరెక్ట్ కాదు. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ పక్క రాష్ట్రంలో కింటాకి 1500 రూపాయలు అంటే ఎకరానికి దగ్గర ఒక 30 క్వింటాలు అయితే కింటాకి ఒక ఎకరానికి 45,000 రూపాయలు ప్రభుత్వం ఇస్తుంది. మీరు కూడా ఇక్కడ ఏదైతే రేటు ఉందో మినిమం ఒక 10,000 రూపాయలు కింటాకి ఇచ్చుకుంటూ ఏదైతే తక్కువైందో దానికి మీరు రైతులకు సహాయం చేయండి. మీరు రైతు ప్రభుత్వం అని చెప్తున్నారు. రైతు ప్రభుత్వం అని చెప్తున్న మీకు నిజంగా రైతులు కష్టాలలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు కనుక మీరు ఉదారంగా కనుక రైతులను ఆదుకుంటే అప్పుడు మేము కూడా చెప్తాం మీది రైతు ప్రభుత్వం అని.